హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్. నా పేరు హేమ్ కుమార్. నేను కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్ని. సో చాలా వరకు ఈ మధ్య రీసెంట్గా కన్సల్ట్ అవుతున్న మా క్లయింట్స్ అందరూ మా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చూసి కొంతమంది ఎలా అడుగుతున్నారంటే, సార్ మీరు ఓన్లీ మెటీరియల్ కాంట్రాక్ట్సే చేస్తారా? మెటీరియల్ అంతా మేమే తెచ్చుకుంటాము, మాకు టెక్నికల్గా ఇంజనీరింగ్ సంబంధించి ఇంటీరియర్కి సంబంధించి సర్వీస్ మాత్రమే కావాలి, సో ఆ సర్వీస్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయగలరా అని చాలామంది అడుగుతున్నారు. సో మనము ఇనిషియల్ స్టేజ్ నుంచి మనము ఆఫీస్ 2019లో ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా మనం ఇస్తున్న ఫస్ట్ సర్వీసెస్ అవేనండి. సో రీసెంట్గా మనం మెటీరియల్ కాంట్రాక్ట్స్ కూడా టేక్ ఓవర్ చేసి చేయడం జరుగుతూ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడం బెటరా, ఇట్లా టెక్నికల్ సర్వీస్ ఒకటే పొందడం బెటరా అంటే, సో ఎవరైతే ఇండ్లు కట్టించుకునే వ్యక్తులు వాళ్ళు చాలా వరకు ఫ్రీ టైం ఉంటుంది, వాళ్ళు చాలా వరకు టైం స్పెండ్ చేయగలరు. సో కొద్దిగా మెటీరియల్ కానీ లేబర్ని కానీ ఇంకో ట్రాన్స్పోర్ట్ సంబంధించి కానీ వాళ్ళు ఏదైనా డీలింగ్ చేయగలము, మాకు అంత ఓపిక టైము ఉంటుంది అనుకునే వాళ్ళు ఓన్లీ టెక్నికల్ సర్వీస్ మాత్రమే మా ద్వారా పొందొచ్చు. సో టెక్నికల్ సర్వీస్ అంటే లైక్ కాలం పొజిషన్స్, వాల్స్, ఇంటీరియర్ మనకి డైమెన్షన్స్ కానీ ఇంటీరియర్ వుడ్ వర్క్, సో ఇంటీరియర్ సంబంధించి ఎలా సెట్ చేసుకోవాలి ఏమి, సో ఇవన్నీ మనము సర్వీస్ అనేది టెక్నికల్గా పొందవచ్చు. లేదు, మాకు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కొంతమంది క్యాంపులకి వెళ్తూ ఉంటారు, ఎక్కువ టైము వాళ్ళకి జర్నీలోనే సరిపోతుంటుంది. లేదంటే ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేయడంలోనే వాళ్ళకి టైం సరిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళైతే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వవచ్చు, ఆ సర్వీస్ అయితే మీరు పొందవచ్చు. సో ఇందులో ఏంటంటే, మీరు మెటీరియల్ సర్వీస్ ఇచ్చేటప్పుడు కూడా సో ఎవరైతే మనకి రూపాయి తక్కువ చేస్తున్నారా అనేది ఎంత ఇంపార్టెంటో, సో మనకి ఆన్ టైం ప్రాజెక్టు, క్వాలిటీ కన్స్ట్రక్షను, మెటీరియల్ ట్రాన్స్పరెన్సీ, మనం ఏదైతే చెప్తున్నామో అదే వాడ వర్క్లో యూజ్ చేస్తున్నారా లేదా, సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన పాయింట్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఓన్లీ బేల్దార్లను పట్టుకొని వెళ్ళడం వల్ల రీసెంట్గా ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి, సో ఆయన రీసెంట్గా 4 సెంట్స్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. సో అది కూడా బేల్దార్కి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకోవడం జరిగింది ఆయన. సో అక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఆ బేల్దార్కి ఆయనకి ఐడియా, పెయింట్స్, ఎలివేషన్ డిజైన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ప్లస్ ఓనర్స్ కూడా వాళ్ళకి అంత అవగాహన లేదు, ఏ కలర్ ఎక్కడ మ్యాచ్ చేసుకోవాలి ఎలా అనేది వాళ్ళకి ఐడియా లేదు. సో బేల్దార్ అనే వ్యక్తి కూడా కంప్లీట్గా ఓనర్స్కే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేశారనమాట. సో ఆయన తరఫు నుంచి కూడా సపోర్ట్ అనేది లేదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఫైనల్గా వచ్చేసరికి వర్క్ అనేది చాలా వరకు అక్కడ అవుట్పుట్ అనేది చాలా మిస్ అవుతుంది. సో ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాదు, సో కరెక్ట్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడంలోనూ, అలాగే మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎంతవరకు వాళ్ళు క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఏదైతే చెప్పింటారో అదే మెటీరియల్ ఇస్తున్నారా లేదా అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటిది మీరు చెక్ చేసుకొని మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వండి ఎవరికైనా కానీ. సో ఇంజనీరింగ్ సర్వీస్ వచ్చేసరికి మన వరకు మనం కూడా జస్ట్ టెక్నికల్ సర్వీస్ ఒకటే ప్రొవైడ్ చేయాలంటే చేస్తాము. సో ఇక్కడ టెక్నికల్ సర్వీస్ అంటే మనకి లైక్ ఫౌండేషన్లో మార్కింగ్ ఇస్తాము, అలాగే మనకి బిల్డింగ్ ప్లాన్స్ అంతా ఇస్తాము, అలాగే మనకి ఎలక్ట్రికల్ ప్లాన్స్, ప్లంబింగ్ ప్లాన్స్, అలాగే స్లాబ్ సెంటరింగ్ ప్లాన్స్,
తర్వాత ఇంకా ఇంటీరియర్ కూడా కావాలనుకుంటే వాళ్ళకి ఇంటీరియర్ డిజైనింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ అయితే మీకు కన్స్ట్రక్షన్ వర్కే కావాలనుకుంటే కన్స్ట్రక్షన్ వరకు మాత్రమే సర్వీస్ ఇస్తాము. లేదు విత్ కన్స్ట్రక్షన్ విత్ ఇంటీరియర్ సర్వీస్ కూడా కావాలి అనుకుంటే కూడా మన దగ్గర సర్వీస్ అవైలబుల్గా ఉంది. ప్లస్ అలాగే మాకంత టైము ఇది లేదు, మేము ఇంకొకరిని అంత టైం స్పెండ్ చేసి మాకు బిజినెస్లో లాస్ అవుతుంది అనుకునే వాళ్ళు సో మెటీరియల్ కాంట్రాక్ట్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా మనకి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో మనమైతే ఒక ఫిక్స్డ్ బడ్జెట్ అనేది మన దగ్గర ఉంటుంది. ఒకవేళ ఓనరు ఆ బడ్జెట్కి మించి ఆ క్వాలిటీకి మించి అడిషనల్గా కావాలి అనుకున్న వాళ్ళు సో మనం ఏదైతే బడ్జెట్ ఇస్తున్నామో ఆ బడ్జెట్కి అడిషనల్ లైక్ ఇప్పుడు మనం అల్ట్రాటెక్ ఇస్తాము, స్టీల్ కామ్దేను ఇస్తామనుకోండి. సో స్టీల్ అనేది ఒకవేళ మేము ఇంకా హై బ్రాండ్కి వెళ్తాము, లైక్ టాటా స్టీల్కి వెళ్తాము, జేఎస్డబ్ల్యూకి వెళ్తాము, జిందాల్ ప్యాంథర్ ఇలాంటి తర్వాత ఎంఎస్ లైఫ్ ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్స్ మేము పర్చేస్ చేస్తామన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మా వరకు మేము ఇస్తామన్న మెటీరియల్ ప్రైస్ ఏముందో అది డిడక్ట్ చేసి అది అడిషనల్ ఇప్పుడు టాటాకి ఎంఎస్ లైఫ్కి ఒక 500 రూపీస్ డిఫరెన్స్ ఉందనుకోండి ఒక 10 kgsకి. సో అడిషనల్ ఆ 500 రూపీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏముంటాయంటే మా ద్వారా మీకు మెటీరియల్ లేబరు అంతా హ్యాండిల్ చేసుకునే రిస్క్ తగ్గుతుంది. ప్లస్ మీరు కోరుకున్న మెటీరియల్ మీరు పొందవచ్చు. అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు. సో ఇలా ఉంటుంది. ఓన్లీ సర్వీస్ కావాలనుకుంటే మీరు ఓన్లీ సర్వీస్కి మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ లేబర్ అండ్ మెటీరియల్ ఇవన్నీ మీరే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిస్క్ అంతా మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సైట్ సూపర్వైజింగ్ ఇవ్వడానికి అలాగే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి డిఫరెన్స్ అంటే ఇదే. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉందంటే పాతకాలంలో మాదిరి మనకి మెటీరియల్ తక్కువ యూజ్ చేస్తారు, సిమెంట్ తక్కువ కలుపుతారు, కడ్డీలు తక్కువ వేస్తారు. ఇది ఒక అపోహ అనేది నడుస్తుంది జనాల్లో. సో ఇలాంటివి ఎవరు చేస్తుండ్రంటే ఇంతకుముందు గతంలో ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా టెక్నికల్ సబ్జెక్ట్ తెలియకుండా టెక్నికల్ నాలెడ్జ్ లేని వ్యక్తులు అయితే మీరన్నట్టు అలా చేస్తుండ్రి. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే బడ్జెట్ పెరిగిపోయింది, ప్రతిదీ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు చేసే వ్యక్తులు ఎవరే కానీ మీకు లో బడ్జెట్లో చేయట్లేదు. లో బడ్జెట్లో చేసేవాళ్ళు ఖచ్చితంగా మీకు మెటీరియల్ అనేది వాళ్ళు క్వాంటిటీ తగ్గిస్తేనే ఆ బడ్జెట్లో వాళ్ళు బిల్డింగ్ని కంప్లీట్ చేయగలరు. లేదంటే మీకు బడ్జెట్ విత్ ఇన్ బడ్జెట్ అంత లో బడ్జెట్లో వాళ్ళు అంత క్వాలిటీ బిల్డింగ్ అవుట్పుట్ అనేది ఇవ్వలేరు. ఈవెన్ హౌస్ ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా సో ఒక మెటీరియల్లో పర్చేస్ చేస్తే ఇంకొక మెటీరియల్లో ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి. సో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఒక మంచి సజెషన్ తీసుకోండి. మంచి బిల్డర్ని కానీ ఇంజనీర్స్ని కానీ కాంట్రాక్టర్స్ని కానీ కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ బ్యాక్ 5 years వాళ్ళ సర్వీస్ చూడండి, బిల్డింగ్స్ చూడండి, క్వాలిటీ చూడండి. తర్వాత మీరు డెసిషన్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియోకి ఇంతే. సో ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి షేర్ చేయండి మీకు కావాల్సిన వ్యక్తులకి. అలాగే ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మా సర్వీసెస్ నచ్చినట్టయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7382517755. ఆఫీస్ నేమ్ వచ్చేసి బృందావన్ ప్లానర్స్ అండ్ బిల్డర్స్, ధర్మవరం, బిగ్సీ షోరూమ్ బిసైడ్ ఉంటుంది. కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఆఫీస్
త్రూ ఆఫీస్కి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, త్రూ కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.